నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీలో వరుస భేటీలతో సీఎం చంద్రబాబు బిజీ. న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ మంత్రి ప్రహ్లాద్ జోషితో సీఎం సమావేశం. పీఎం సూర్యఘర్ యోజన కింద 20 లక్షల ఎస్సీ ఎస్టీ గృహాలకు రూఫ్ టాప్ సోలార్ కేటాయింపులు ఇవ్వాలని కోరిన సీఎం. యోగా మాసోత్సవాలను ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది ఈ యోగా శిక్షణ ఇవ్వాలనేదే ముఖ్యమంత్రి గొప్ప ఆలోచన అని వ్యాఖ్య. నగరంలో డిజిటలింగ్ పనులను పూర్తి స్థాయిలో చేయాలని అధికారులకు వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర వెల్లడి. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ప్రజారోగ్యం అధికారులకు ఆదేశం. ఏపీలో మళ్లీ కరోనా కలకలం. కడప జిల్లాలో కొత్త కరోనా కేసు. 75 ఏళ్ల వృద్ధురాలికి కరోనా పాజిటివ్. ప్రజలను అప్రమత్తం చేసిన వైద్య ఆరోగ్య శాఖ. ఢిల్లీలో వరుస భేటీలతో సీఎం చంద్రబాబు నాయుడు బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ మంత్రి ప్రహ్లాద్ జోషితో సీఎం సమావేశమయ్యారు. పీఎం సూర్యఘర్ యోజన కింద 20 లక్షల ఎస్సీ ఎస్టీ గృహాలకు రూఫ్ టాప్ సోలార్ కేటాయింపులు ఇవ్వాలని సీఎం కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. కేంద్ర మంత్రులతో సీఎం వరుసగా భేటీలవుతున్నారు. శుక్రవారం ఉదయం న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ మంత్రి ప్రహ్లాద్ జోషితో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ సమావేశంపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా సీఎం స్పందించారు. న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ మంత్రి ప్రహ్లాద్ జోషితో సమావేశం సంతృప్తి ఇచ్చిందన్నారు. పీఎం సూర్యఘర్ ముక్తి బిజ్లీ యోజన రూఫ్ టాప్ సోలార్ కెపాసిటీ అలోకేషన్ పథకం కింద ఆంధ్రప్రదేశ్కు అనుమతి ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. 20 లక్షల ఎస్సీ ఎస్టీల ఇళ్లపై ఉచితంగా సోలార్ ఏర్పాటు లక్ష్యాన్ని సాధించేందుకు సహకరించాలని కోరామన్నారు. ప్రతి నియోజకవర్గంలో బీసీలకు 10,000 రూపాయల వరకు సబ్సిడీతో సోలార్ రూఫ్ టాప్లో సోలార్ ప్యానెల్ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించామని చెప్పారు. కేంద్ర సహకారంతో విద్యుత్ ధరలు తగ్గించడంతో పాటు క్లీన్ ఎనర్జీకి తమ వంతు సహకారం అందిస్తామని వెల్లడించినట్లు చంద్రబాబు ట్వీట్ చేశారు. యోగా మాసోత్సవాలను ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది ఈ యోగా శిక్షణ ఇవ్వాలనేదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గొప్ప ఆలోచన అని చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఎన్టీఆర్ జిల్లాలో కూడా 22 లక్షల మందికి యోగా శిక్షణ ఇవ్వనున్నామని తెలియజేశారు. సత్యనారాయణపురం బీఆర్టీఎస్ రోడ్డు శారదా కళాశాల సమీపంలో అంతర్జాతీయ 11వ యోగా దినోత్సవం సందర్భంగా యోగా వ్యాప్తి మరియు సాధన కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహంతో యోగా సాధన కార్యక్రమం నిర్వహించి ప్రజలకు యోగా మీద అవగాహన కలిగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా, ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, ఇతర నాయకులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా మాట్లాడుతూ యోగా మాసోత్సవాలను ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది ఈ యోగా శిక్షణ ఇవ్వాలనేది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గొప్ప ఆలోచన అని చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఎన్టీఆర్ జిల్లాలో కూడా 22 లక్షల మందికి యోగా శిక్షణ ఇవ్వనున్నామని, ఆ క్రమంలోని విజయవాడ సత్యనారాయణపురం బీఆర్టీఎస్ రోడ్డును యోగా స్టేట్ గా పరిగణిస్తూ ప్రతిరోజు యోగా శిక్షణ ఉదయం సమయంలో ఇచ్చేలా ఏర్పాట్లు చేసినట్లు నిపుణులైనటువంటి యోగా శిక్షకులు యోగా శిక్షణ అందిస్తున్నారని తెలియజేశారు. యోగాంధ్ర భాగంగా మాసోత్సవాలు మే 21 తారీఖు నుంచి జూన్ 21 తారీఖు వరకు రాష్ట్రంలో అన్ని చోట అందరికీ యోగా నేర్పించి దాదాపు 2 కోట్ల మందికి యోగా ప్రాక్టీషనర్స్గా చేయాలని గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ ఆశయం, ఆదేశాలు. అదే ప్రకారంగా ఎన్టీఆర్ జిల్లాలో ప్రతిరోజు బీఆర్టీఎస్ రోడ్డుని యోగా స్ట్రీట్గా డిక్లేర్ చేసి ఇక్కడ వందలాది మంది వచ్చి రోజు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఎక్స్పర్ట్ ట్రైనర్స్ వచ్చి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారు. ప్రతిరోజుకి స్పందన పెరుగుతూ ఉంది. చాలామంది ముందుకు వస్తున్నారు. ఎందుకంటే ఇది వేరే వాళ్ళకి ఎవరికో హెల్ప్ చేయడానికో లేదా ప్రభుత్వానికి హెల్ప్ చేయడానికి కాదు, ప్రజలకి వాళ్ళ ఆరోగ్యం బాగుండాలని చేస్తున్న పని కాబట్టి ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటున్నారు, ముందుకు వస్తున్నారు. ఇంకా చాలామంది ఇప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చి ఇంకొక కొన్ని 2-3 చోట్ల కూడా పెట్టని అడుగుతున్నారు. మనం ప్రతిరోజు ఒక థీమ్ పెట్టుకొని వెళ్తున్నాం. ఒకరోజు ఈ లేబర్స్, ఒకరోజు డ్రైవర్స్, ఒకరోజు ఆఫీసర్స్, ఒకరోజు అడ్వకేట్స్, ఒకరోజు డాక్టర్స్, ఒకరోజు ఇట్లాగా పీపుల్ రిప్రజెంటేటివ్స్, ఒకరోజు ఈ మీడియా మిత్రులు, వీళ్ళందరికీ ఒకరోజు థీమ్గా పెట్టుకొని ప్రతి ఒక్కరు ఇన్వైట్ చేస్తున్నాం. అంటే ఆ రోజు వాళ్ళే రావాలని కాదు, ప్రతి ఒక్కరు రావాలి. ఆ రోజు వాళ్ళకి ఇంకా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రకారంగా మన జిల్లాలో ఉన్న 22 లక్షల మందికి కూడా యోగా ప్రాక్టీస్ చేయించాలనేది మా ఉద్దేశము. దానికోసం అన్ని గ్రామాల్లో, అన్ని సచివాలయాల్లో అందరూ ఆఫీసర్స్ వేగంగా పనిచేస్తూ ఉన్నారు. ఇంకా ఏదైతే మనకు విజయవాడలో ట్రైనర్స్ ఉన్నారు, చాలామంది మంచి ఎక్స్పర్ట్స్, నేషనల్ ప్లేయర్స్ ఉన్నారు యోగాలో.
వాళ్ళతో పాటు ట్రైనింగ్ కూడా ఇప్పించి ప్రతి ఒక్క ఊర్లో ఇద్దరు యోగా ట్రైనర్స్ రెడీ చేసి వాళ్ళు ఇంటర్న్ సచివాలయాలు ఆ గ్రామాల్లో కూర్చొని ప్రతి ఒక్కరు యోగా నేర్పించేలాగా తయారు చేస్తున్నాము. సో దీనివల్ల ఇక మంచి పరిణామం. ఇది ఒక నెల ఒక సింబాలిక్ మాత్రమే. ఇదైన తర్వాత కూడా ప్రతి ఒక్కరు యోగా చేస్తే ఆరోగ్యం బాగుంటుంది, ఆలోచన బాగుంటుంది, స్ట్రెస్ తగ్గుతుంది, మనం చేసే పనిలో ప్రొడక్టివిటీ వస్తుంది. ఏదైతే విజన్ ఆంధ్ర 2047లో వెల్తీ అండ్ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ని సీఎం గారు మనకు ఆశయాలు ఇచ్చి ఉన్నారో దాన్ని చేరుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రొడక్టివ్గా పనిచేయాలంటే వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి, వాళ్ళు ఫిట్గా ఉండాలి, వాళ్ళు బోధ దైహికంగా మానసికంగా. కాబట్టి యోగా దానికి తోడ్పడుతుంది. ఇది యోగా ఇండియన్ ట్రెడిషన్. దీనికి ఇంటర్నేషనల్ యోగా అని కూడా మనము డిక్లేర్ చేసుకుంటూ జూన్ 21 సెలబ్రేట్ చేస్తున్నాం. కాబట్టి అంతర్జాతీయ స్థాయిలో విదేశాలు చేస్తున్నప్పుడు మనం భారతీయులు మనం ఎందుకు చేయకూడదు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తూ వెళ్ళడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు మంచి స్పందన చూపుతున్నారు, ప్రతి ఒక్కరు ఆసక్తిగా వస్తున్నారు. కాబట్టి ఇది కంపల్సరీగా సక్సెస్ అవుతుంది. నగరంలో డిజిటలింగ్ పనులను పూర్తి స్థాయిలో చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. నగరంలో పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం ఉండరాదని ఎప్పటికప్పుడు వ్యర్థాలను తొలగిస్తూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ప్రజారోగ్యం అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం తన పర్యటనలో భాగంగా వెహికల్ డిపో, రైల్వే స్టేషన్, జెండా చెట్టు, నైజాం గేట్, గాంధీ హిల్, కృష్ణవేణి, క్లాత్ మార్కెట్ వద్ద గల అవుట్ఫాల్ డ్రైన్లను, ఎంజీ రోడ్, బీఆర్పీ రోడ్, నెహ్రూ రోడ్లో బ్రిడ్జి ప్రాంతం, గణపతిరావు రోడ్ ప్రాంతాలని పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రానున్న వర్షాకాలంలో రోడ్లపైన నీరు నిల్వ ఉండకుండా ఖచ్చితంగా ప్రతిరోజు డిస్టిలింగ్ పనులను చేస్తూ నగరంలోని డ్రైన్లలో డిసిల్టింగ్ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కృష్ణవేణి క్లాత్ మార్కెట్ వద్ద ఎస్కలేటర్ను పెట్టి ఫ్లోటింగ్ గార్బేజ్ ను త్వరితగతిన తీయించాలని, డ్రైన్ల పైనున్న స్లాబ్ ని తీసేసి డిసిల్టింగ్ ప్రక్రియ సజావుగా చేసేందుకు గ్రిల్ పెట్టవలసిందిగా అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్నపూర్ణ, శానిటరీ సూపర్వైజర్ ఓమేశ్వరరావు సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయని వస్తున్న నివేదికల నేపథ్యంలో ప్రజారోగ్యం దృష్ట్యా వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు పలు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రార్థనా సమావేశాలు, సామాజిక సమావేశాలు, వేడుకలు, పార్టీలు, ఇతర సామూహిక కార్యక్రమాలను వీలైనంత వరకు వాయిదా వేసుకోవడం మంచిదని సూచించింది. ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా కడప జిల్లాలో ఓ వృద్ధురాలికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడం ఆందోళన కలిగిస్తుంది. ఈ పరిణామంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమై ప్రజలకు కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. నంద్యాల జిల్లా చాగలమర్రికి చెందిన 75 ఏళ్ల వృద్ధురాలు తీవ్ర జ్వరంతో బాధపడుతూ కడపలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చేరారు. అక్కడ వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో ఆమెకు కరోనా సోకినట్లు నిర్ధారించారు. దీంతో వెంటనే ఆమెను ఆసుపత్రిలోని ప్రత్యేక వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. వృద్ధురాలి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వారు పేర్కొన్నారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, విమానాశ్రయాలు వంటి రద్దీ ప్రదేశాల్లో ప్రజలు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా జనం ఎక్కువగా ఉండే చోట మాస్కులు ధరించడం తప్పనిసరి అని పేర్కొంది. జ్వరం, చలి, దగ్గు, తీవ్రమైన అలసట, గొంతు నొప్పి, రుచి లేదా వాసన తెలియకపోవడం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, ముక్కు కారడం లేదా దిబ్బడ వేయడం, వికారం, వాంతులు, విరోచనాలు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రముఖ విద్యుత్ వాహనాల ఉత్పత్తుల తయారీ సంస్థ డీజేటీ హైకా ఆధ్వర్యంలోని అధునాతన ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను మంత్రి శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశుభ్రమైన, స్థిరమైన రవాణాను ప్రోత్సహించే దిశగా ఒక అద్భుతమైన అడుగు ఇది అని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో భాగంగా డీజేటీ హైకా అభివృద్ధి చేసిన 60 కిలోవాట్ డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ మిషన్, 240 కిలోవాట్ డీసీ అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ మిషన్, 3.3 కిలోవాట్, 7.4 కిలోవాట్ ఏసీ ఛార్జర్ను రాష్ట్రంలో ప్రారంభించడం ఒక గొప్ప ముందడుగు అని పేర్కొన్నారు. విద్యుత్ వాహనాలు శబ్దం, వాయు కాలుష్యాలను తగ్గించడం ద్వారా పర్యావరణ సమతుల్యతను పునరుద్ధరించడంలో గణనీయమైన పాత్ర పోషిస్తాయని స్పష్టం చేశారు. పర్యావరణ కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో సమాజం శిలాజ ఇంధనాలపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలని సూచించారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు డీజేటీ హైకా ఒక ఇండియన్ వైడ్ ఉన్న కంపెనీ. సో ఈ కంపెనీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో సుమారు 30 ఛార్జింగ్ స్టేషన్స్ని ఇనాగ్రేట్ చేస్తూ ఈరోజు ఒక ఈవెంట్ విజయవాడ క్లబ్లో, విజయవాడ కేంద్రంగా జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పార్ట్నర్ నిర్మల్ ఎంటర్ప్రైజెస్ వీళ్ళిద్దరు కొలాబరేట్ అయ్యి నియర్లీ 30 ఛార్జింగ్ స్టేషన్స్, బోత్ కార్ ఛార్జింగ్ స్టేషన్స్ అండ్ బస్సెస్ ఛార్జింగ్ స్టేషన్స్, అంటే 30 కిలోవాట్ అండ్ 240 కిలోవాట్ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా వీళ్ళు ప్లాన్ చేసి సుమారు 30 ఇనాగ్రల్గా పెట్టుకున్నారు. భవిష్యత్ కాలంలో కూడా ఎక్కువగా ప్లాన్ చేయడానికి కూడా చూస్తున్నాము. మనం గౌరవ ముఖ్యమంత్రి వారు మనకి ఈవీ పాలసీ తీసుకొచ్చిన తర్వాత చాలామంది ఈవీ టెక్నాలజీని అడాప్ట్ చేస్తూ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ అవ్వచ్చు,
ఈవీ వెహికల్ కొత్తగా తీసుకురావడం, 2 వీలర్స్ కూడా మనం చూస్తున్నాము. ఈవీ టూ వీలర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా మనం చూసాము. మరి అలాగే సిమిలర్ కంపెనీస్, రెట్రోఫిట్టింగ్ కంపెనీస్ కూడా చాలా వస్తున్నాయి. అలాగే ఈవీ పార్క్స్, ఈవీ అసోసియేటెడ్ టెక్నాలజీకి వచ్చినటువంటి పార్క్స్ కూడా ప్రతిపాదిస్తూ ఈరోజు కొంతమంది మాకు రావడం, మాకు వచ్చి రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా ఈవీ పాలసీ తర్వాత మనం గవర్నమెంట్ కూడా వీటికి ఈ టెక్నాలజీ స్టేట్ కూడా అడాప్ట్ చేసుకోవాలి, క్లీన్ ఎనర్జీని అడాప్ట్ చేసుకోవాలి, లాజిస్టిక్ కాస్ట్ కూడా తగ్గించాలంటే ఈవీ మన అడాప్షన్ కూడా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఆలోచన. సో దానికి 10 సూత్రాల్లో మనకి విజన్ స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్లో కూడా 10 సూత్రాల్లో కూడా ఈ 2 సూత్రాల్లో కూడా ప్రధానంగా ఉన్నాయి. హనుమాన్ జయంతి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో శ్రీ హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీ భారీ ఎత్తున నిర్వహించడం అభినందనీయమని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. ఆ హనుమంతుని ఆశీస్సులతో మన భారతదేశం ప్రపంచ దేశాలలో అత్యంత శక్తివంతమైన దేశంగా ఎదగాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. బీఆర్టీఎస్ రోడ్డు సత్యనారాయణపురం నుంచి హనుమాన్ జయంతి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో శ్రీ హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీ భారీ ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ఉన్న హిందువులు ఆ హనుమాన్ యొక్క భజనలతో రామాలయాలు, హనుమాన్ ఆలయాలలో ప్రత్యేక పూజలు, భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో భారత్ మాతాకి జై అనే నినాదాలతో హిందువులంతా ఏకమై మహా ర్యాలీ నిర్వహించారన్నారు. సుమారు 2000 మందికి పైగా వాహనాలతో ఆ హనుమంతుని యొక్క గొప్పదనం చాటి చెప్పారన్నారు. ఎక్కడైతే హనుమంతుని పూజ జరుగుతుందో, ఎక్కడైతే హనుమాన్ చాలీసా పఠనం జరుగుతుందో అక్కడ భక్తితో ఆ ప్రాంత ప్రజలకు హనుమంతుడు కొండంత ధైర్యాన్ని ఇస్తాడని, వారి కోరికలను తీరుస్తాడని చెప్పారు. నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలి అని, ఆ హనుమంతుని ఆశీస్సులతో మన భారతదేశం ప్రపంచ దేశాలలో అత్యంత శక్తివంతమైన దేశంగా ఎదగాలని ఆకాంక్షించారు. హనుమత్ జయంతి సందర్భంగా దేశం మొత్తం ఆ హనుమాను భజనలతో, కీర్తనలతో మారుమోగుతున్నటువంటి తరుణంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి హనుమంతుని ఆలయంలో, ఆంజనేయస్వామి గుడుల్లో పొద్దున్నుంచి కూడా పూజా కార్యక్రమాలు, మధ్యాహ్నం భక్తులకి అన్నప్రసాద కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగినాయి. అలాగే ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఒక్కసారి దేశానికి జై కొడుతూ ఆ హనుమత్ జయంతి కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఈరోజు ఇక్కడ బీఆర్టీఎస్ రోడ్లో పెద్ద ర్యాలీగా పెడుతూ ఆ హనుమంతుని నీతి నియమాలు, ఆ హనుమంతుని ఆలోచన విధానం, ఆ స్వామి మనకు ఇచ్చినటువంటి మరి హనుమంతుని భక్తి భావంతో ప్రజలందరికీ తెలియజేయడం కోసం పెద్ద ర్యాలీని పెడతాం. అలాగే ఒక శ్రీరాముకి కుడి భుజంగా జై శ్రీరామ్ అని చెప్తూ ఆయన చేపట్టినటువంటి వీరగాథలన్నీ కూడా రామాయణం గురించి అన్నిటి కూడా ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హిందువులందరికీ ఒక మేల్కొనుపుగా ఒక కార్యక్రమాన్ని, ప్రచార కార్యక్రమం పెట్టారు. చాలా సంతోషం. దాంట్లో అందరూ కూడా పాల్గొన్నాం. ఏది ఏమైనా ఆ దేవుని ఆశీస్సులతో మన రాష్ట్రం, మన దేశం, మన ప్రజలు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ, కూటమి ప్రభుత్వం వచ్చాకే డివిజన్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని 49వ డివిజన్ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని అర్జీలు పెట్టినా ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదన్నారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి నేతృత్వంలో నియోజకవర్గం అభివృద్ధి పదంలో ముందంజలో ఉందన్నారు. 49వ డివిజన్లో పలు అభివృద్ధి పనులకు కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రతిపాటి శ్రీధర్, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, కార్పొరేటర్లు మహదేవ్ అప్పాజీ, మరుప్పిళ్ల రాజేష్, గుడివాడ నరేంద్ర, నాయకులు మైలవరపు దుర్గారావు, అత్తలూరి పెదబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాకే పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఘనంగా జరుగుతున్నాయన్నారు. పశ్చిమలో 3 కిలోమీటర్ల రోడ్లు 4 సంవత్సరాల పాటు వేసిన ఘనత వైసీపీకే దక్కుతుందన్నారు. 49వ డివిజన్లో 75 లక్షలతో అభివృద్ధి పనులను చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి నేతృత్వంలో నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా చేయడం తథ్యమన్నారు. పశ్చిమ నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి 49వ డివిజన్ అంటే నా డివిజన్ లో 5 లక్షల ప్రారంభించడం జరిగింది. దీనికి ముఖ్యంగా మా డివిజన్ ప్రజల తరపు నుంచి, నా తరపు నుంచి మా పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే యలమంచి సత్యనారాయణ చౌదరి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. వారు మున్సిపల్ శాఖ మంత్రి వారిలు నారాయణ గారితో మాట్లాడి, అలాగే కమిషనర్ గారికి ఆదేశాలు ఇవ్వటం, వెంటనే ఇక్కడ ఫండ్స్ అన్ని రిలీజ్ అవ్వటం జరిగింది. సో ఈ రోజున ఏదైతే ఎమ్మెల్యే గారి కార్యాలయం సిబ్బంది కార్యదర్శిగా ఉన్నటువంటి ప్రతిపాటి శ్రీధర్ గారు, అలాగే మా జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షులైనటువంటి అడ్డూరి శ్రీరామ్ గారు, అలాగే ప్రముఖ న్యాయవాది సరిపిల్ల అశోక్ గారి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి నాతోటి సహచర కార్పొరేటర్లు, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు,
టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఇవాళ పనులు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రజలకి, నాయకులకి, కార్యకర్తలకి అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మా నాయకులు, మా ఎమ్మెల్యే అయినటువంటి యలమంచి సత్యనారాయణ చౌదరి గారికి కృతజ్ఞతలు. ఎమ్మెల్యే సుజనా చౌదరి మానవత్వం కలిగిన గొప్ప నాయకుడు అని వీర వసంత దివ్యాంగ సంక్షేమ సంఘ అధ్యక్షులు మల్లెల లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు. కలిగిన అనారోగ్యం నుండి త్వరితగతిన కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు. పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి త్వరగా కోలుకొని ఆరోగ్యవంతులుగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ వీర వసంత దివ్యాంగుల సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో భవానీపురం శివాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పశ్చిమ నియోజకవర్గంలోని ఎన్డీఏ కార్యాలయం నుండి ర్యాలీగా వెళ్లి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మల్లెల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఎమ్మెల్యే సుజనా చౌదరి మానవత్వం కలిగిన నాయకుడు అన్నారు. ఆయనకు అనారోగ్యం కలిగిందన్న విషయం తెలిసి తామెంతో బాధపడ్డామన్నారు. ఆయన ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరుకుంటూ శివాలయంలో ప్రత్యేక పూజ నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి పత్తిపాటి శ్రీధర్, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, జనసేన నాయకురాలు తిరుపతి అనూష, దివ్యాంగులు పాల్గొన్నారు. మధ్యకాలంలో ప్రీతమ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు విదేశీ పర్యటనలో భాగంగా దుర్ఘటన జరగడం, చేతికి పెద్ద గాయం అయిన నేపథ్యంలోని 2 తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలోని కుల మత ప్రాంతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు కూడా ఆయన ఆరోగ్యం బాగుండాలి, ఆయన ఆరోగ్యంగా ఉండాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతోని దేవాలయాల్లో, మసీదుల్లో, చర్చిల్లో పూజ చేసే కార్యక్రమాలు మనం చూడడం జరిగింది. అందులో భాగంగానే అనేక సందర్భాల్లో వికలాంగుల్ని ఆదుకున్న నేపథ్యంలో ఆ కృతజ్ఞతతోని ఈ రోజు వికలాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో, నారాయణ గారి ఆధ్వర్యంలోని పెద్ద ఎత్తున వారి సంఘీభావం తెలుపుతూ ఈ రోజు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వారి కార్యాలయానికి రావడం జరిగింది. ఏదేమైనా భగవంతుడు చల్లని ఆశీస్సులు వారికి ఉండాలని, ఆయన మళ్లీ కోలుకొని పశ్చిమ నియోజకవర్గాన్ని ఏ విధంగా విజయవాడ వెస్ట్ ని బెస్ట్ చేస్తా అన్నారో ఆ సంకల్పంతోనే మళ్లీ తిరిగి వచ్చి పనిలో పడి యొక్క పశ్చిమ అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి వికలాంగులు ఏ కృతజ్ఞతతోని వారికి చేసినటువంటి సాయంతోని కృతజ్ఞతతోని వారు వెన్నుదన్నుగా ఈ రోజు సంఘీభావం తెలియజేస్తా ఉన్నారు. మాకు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవశ్రీ సుజనా చౌదరి గారు గతంలో కేంద్ర మాజీ మంత్రివర్గ చేశారు. అపారమైనటువంటి అనుభవం ఉన్న మనిషి, పేదల పట్ల కనికరం, దయ, జాలి, ప్రేమ ఉన్నటువంటి మంచి మనిషి. వారితో నాకు కొద్ది పరిచయం మాత్రమే ఉంది. అయితే ఇవాళ గాలి ఏ విధంగా అయితే గాలి రూపంలో భగవంతుడు ఈ యొక్క మొత్తం విశ్వానికి కాపాడుతున్నాడో, ఆయన కలపడకపోయినా, ఆయన చెయ్యి మాకు అందించకపోయినా ఆయన చేసే సహాయాలు మా దివ్యాంగ జాతికి మేలు జరుగుతున్నాయి. ఆ విధంగా మాకు మంచి చేసేటటువంటి గౌరవ శ్రీ సుజనా చౌదరి గారు మరి లండన్ పర్యటనలో ఉన్నప్పుడు వారు సూపర్ బజార్ లో దారి కింద పడిపోయి కుడి భుజానికి మరి ఎముకలు కూడా కాస్త ఇరిగిపోయి ఆయన ఇబ్బంది పడి హాస్పిటల్లో మరి వైద్యం చేయించుకొని ఈ రోజున హైదరాబాద్ వారి నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆ విషయం తెలిసి మా దివ్యాంగ జాతి మొత్తం కూడా గగ్గోలు పెట్టింది. మంచి మనిషి, మాకు మేలు చేసే మనిషి, వారి ద్వారా మాకు ఇంకా ఎన్నో మేలు జరగాలి. అందువల్ల వారి ఆరోగ్యం, వారు పూర్ణాయుష్తో నిండు 100 ఏళ్ళు, పండు 1000 ఏళ్ళు సతీ సమేతంగా పిల్లా పాపలతో ఆనందంగా, సంతోషంగా, కీర్తి ప్రతిష్టలతో ఇంకా ఎన్నో ఉన్నత స్థానాలు అలంకరించే విధంగా ఆయన ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజున మా దివ్యాంగ సమాజం మొత్తం కూడా భగవంతుడి యొక్క ఆశీర్వచనాల కోసం వారు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మేము ఈ రోజున ఇక్కడ శివాలయంలో పూజలు చేయటం, అర్చన చేయటం, అట్లాగే సాయంత్రం 4 గంటలకి కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో కూడా వారికి పూజలు చేసి ఆ తీర్థ ప్రసాదాలు వారికి అందజేయడం జరుగుతుంది. రాష్ట్రంలోని ప్రతి మహిళ సామాజిక ఆర్థిక పురోగతి సాధించనే లక్ష్యంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. 28వ డివిజన్ దుర్గాపురం మోడర్న్ సూపర్ మార్కెట్ ఎదురు కార్పొరేటర్ లలితా కిషోర్ ఆధ్వర్యంలో మహిళలకు సామూహిక సీమంతాలు ఏర్పాటు చేసి మహిళలకు చీర, పసుపు, కుంకుమ అందజేయడమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు పాల్గొని తెలుగుదేశం పార్టీ తరపున అక్క చెల్లెమ్మలకు పసుపు, కుంకుమలు అందజేసి ఘనంగా శ్రీమంతం వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ గర్భిణీ మహిళలు పన్నంటి బిడ్డకు జన్మనివ్వడమే కాకుండా సురక్షితంగా ఇంటికి తిరిగి వచ్చే వరకు ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందని చెప్పారు. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో కూడా సామూహిక శ్రీమంత కార్యక్రమాలు చేపట్టి మా చెల్లెలకి నిండు మనసుతో ఆశీస్సులు అందజేసి పుట్టింటి వాళ్ళు ఏ విధంగా అయితే
సీమంతం కార్యక్రమం చేసి వాళ్ళకి పండంటి బిడ్డని ఆరోగ్యకరమైన బిడ్డను ప్రసవించమని ఏ విధంగా దీవెనలు అందజేస్తారో చీర సారె పళ్ళు స్వీటు ఏ విధంగా పెడతారో ఆ విధంగా వాళ్ళందరికీ పెట్టి ఆశీర్వదిస్తూ ఉన్నాం. గతంలో కూడా తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఇదే కార్యక్రమం చేపట్టాం. ఈరోజు 28వ డివిజన్లో డివిజన్ కార్పొరేటర్ మా సోదరి వీరమాచినేని లలిత, అలాగే వీరమాచినేని కిషోరు, డివిజన్ పార్టీ అధ్యక్షుడు గొర్రెల సీను, అలాగే పవను, ఇంకా మా మహిళా నాయకురాళ్ళు అందరూ కలిపి డివిజన్లో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలందరికీ కూడా సామూహిక సీమంతం కార్యక్రమం పెట్టి చక్కగా చీర సారె పళ్ళు స్వీటు అన్నీ కూడా ఇచ్చి హృదయపూర్వకంగా వాళ్ళకి ఆశీస్సులు అందజేశాం. ఈరోజు గర్భిణీ స్త్రీల కోసం ప్రభుత్వం ఆరోగ్యకరమైన బిడ్డని ప్రసవించే వరకు కూడా అన్ని జాగ్రత్తలు ప్రభుత్వ పరంగా తీసుకుంటా ఉన్నాం. పౌష్టికాహారం, ప్రోటీన్లు, విటమిన్స్, అలాగే అన్నీ కూడా కోడిగుడ్లు, పాలు, దినసరి సరుకులు, నిత్యావసర సరుకులు అన్నీ కూడా అందిస్తూ వాళ్ళ ఆరోగ్యకరమైన బిడ్డని కనటమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఆరోగ్యకరమైన బిడ్డ ప్లస్ తల్లి కూడా, బాలింతరాలను తల్లి కూడా ఆరోగ్యకరంగా ఉండాలని చెప్పి మరి ఆశిస్తూ ఉన్నాం. అన్ని రకాలుగా జాగ్రత్తలు చెప్తా ఉన్నాం. కాబట్టి పుట్టిన బిడ్డకి రేపు గతంలో ఇచ్చినట్టుగా బేబీ కిట్లు కూడా ఇవ్వబోతా ఉన్నాం. కాబట్టి అన్ని రకాలుగా ప్రజలకి మహిళలకి అండగా ఉండే ఈ ప్రభుత్వంలో మహిళలకి మళ్ళీ పూర్వ వైభోగం వచ్చింది. అన్ని రకాలుగా మా సొంత బిడ్డల్లాగా వాళ్ళని సొంత కుటుంబంలాగా చూసుకుంటామని కూడా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టినటువంటి మా సోదరు వీరమాచినేని లలితకి, పార్టీకి, కిషోర్కి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఢిల్లీలో వరుస భేటీలతో సీఎం చంద్రబాబు బిజీ. న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ మంత్రి ప్రహ్లాద్ జోషితో సీఎం సమావేశం. పీఎం సూర్యఘర్ యోజన కింద 20 లక్షల ఎస్సీ ఎస్టీ గృహాలకు రూఫ్ టాప్ సోలార్ కేటాయింపులు ఇవ్వాలని కోరిన సీఎం. యోగా మాసోత్సవాలను ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది ఈ యోగా శిక్షణ ఇవ్వాలనేదే ముఖ్యమంత్రి గొప్ప ఆలోచన అని వ్యాఖ్య. నగరంలో డిజిటలింగ్ పనులను పూర్తి స్థాయిలో చేయాలని అధికారులకు వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర వెల్లడి. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని ప్రజారోగ్యం అధికారులకు ఆదేశం. ఏపీలో మళ్లీ కరోనా కలకలం. కడప జిల్లాలో కొత్త కరోనా కేసు. 75 ఏళ్ల వృద్ధురాలికి కరోనా పాజిటివ్. ప్రజలను అప్రమత్తం చేసిన వైద్య ఆరోగ్య శాఖ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.